మన ఊరి ముచ్చటకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 19 మాసాలలో మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతుందని గురువారం బాన్సువాడ మండల కేంద్రంలో గల గాంధీ చౌక్లో మహాత్ముడి 156వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామీణ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మరెన్నో ఫలాలను అందించి మరింత అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించారని ఆయన అన్నారు. గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా గ్రామీణ స్థాయి నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అహింస మార్గంలో ముందుకు వెళ్ళి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన జాతిపిత ఆయన అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, తెలంగాణ రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు, నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.